సాయిరాం. శ్రీ సాయి సచ్చరిత్రము గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత. బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడును కానని హేమంత్ పంతు భయపడెను. అతడు ఇట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరం కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్ర నేనెట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను నేనెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును గొలవవచ్చును, ఆకాశము గుడ్డలో వేసి మోయవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలవుతునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవి యోగీశ్వరుడగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసి వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయ కుతూహల పడెదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దాన్ని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 17వ శతాబ్దంలో సంవత్సరంలో మహిపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 18వ శతాబ్దం సంవత్సరంలో దాసకుని యొక్క సేవను ఆమోదించిరి. మహిపతి 4 గ్రంథములు వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసకును వ్రాసిన భక్తలీలామృతము, సంత కథామృతము మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు గలవు. భక్తలీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందు, సంత కథామృతంలోని 57వ అధ్యాయమును సాయిబాబా జీవిత చరిత్ర వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైంది, లోతైంది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞాన మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకులకు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును. ఇహపరమునకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశములకు బాబా ప్రబోధములు విని వాని మననం చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగజేయను. అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైందనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయునని నమ్మియుంటిని. నా ఎంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఊరప్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి, ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు బకీరును, నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు ప్రాసెదరు, లేదా మీ కృపయే దాన్ని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి, ఆశీర్వాదం లేనిదే ఏది జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదం పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో నిట్ల చెప్పదొడంగెను. కథలను, అనుభవాలను ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమనుము. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవవలెను, దాన్ని నా పాదములపై పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో నిట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చుకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్ర నేనే వ్రాసుకునేదను. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసమును కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును, బ్రహ్మానందము పొందెదరు. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయమును కనిపెట్టి కొట్టివేయకము.